శ్రియ, శ్రీకర్ వాళ్ళైతే ఇంటికి వస్తూ ఉంటారు. అది చూసి పల్లవి, భామ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. వీళ్ళైతే చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వాళ్ళ కాసైతే చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే, "బావ నువ్వెందుకు ఇప్పుడొచ్చావు? మాయ ఒంట్లో అస్సలేం బాలేదు. ఇప్పుడు అవని అక్క వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా బాలేదు. మీరెందుకు ఇప్పుడొచ్చారు? మామయ్య గారిని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో" అనేది అంటూ ఉంటుంది. ఇక పల్లవి అలా అనేసరికి ఇక శ్రియ, శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక మామయ్య హెల్త్ అస్సలేం బాలేదు బావ ఇప్పుడు వెళ్ళిపోండి. కాకపోతే ఆ మాయ హెల్త్ బాగున్నప్పుడు నేను చెప్తాను అప్పుడొద్దరు అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి శ్రీకర్, శ్రియ అయితే అలా చూస్తూ ఉంటారు. ఏంటి బావ అలా చూస్తున్నారు వెళ్ళిపోండి అనేలోపు ఇక శ్రీకర్ అయితే నేను మామయ్యతో మాట్లాడేసే వచ్చాను. నాన్నతో మాట్లాడేసే వచ్చాను అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే పల్లవి అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నానమ్మ కూడా చూసి షాక్ అవుతూ ఉంటుంది భానుమతి. శ్రియ అయితే అంటూ ఉంటుంది, "మామయ్య గారికి చెప్పేసే వచ్చాం మేము లోపలికి" అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి భానుమతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మామయ్య గారు మేము రావడానికి ఒప్పుకున్నారు కాబట్టే వచ్చాము అని శ్రియ అయితే చెప్తూ ఉంటుంది. అవునా! నా కొడుకు మీరు రావడానికి ఒప్పుకున్నాడా అనైతే షాక్ అయ్యి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భానుమతి. అవును నానమ్మ, మా నాన్న ఒప్పుకున్నాడు. అందుకే వచ్చాము ఇక్కడికి అనేది అంటూ ఉంటాడు శ్రీకర్. అలా అనేసరికి ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మామయ్య శ్రీకర్, శ్రియ వాళ్ళు ఉండడానికి ఒప్పుకున్నాడా అనైతే అలా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అవ్వి ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది పల్లవి. ఇక అదే టైంలో రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వస్తూ ఉంటాడు. అదే టైంలో పార్వతి కూడా అక్కడికి వస్తూ ఉంటుంది. వచ్చి శ్రీకర్ అని చెప్పి హగ్ చేసుకొని ఇక పలకరిస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళతో అయితే శ్రీకర్‌తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. "చాలా దివేస్తుందిరా ఎన్నాళ్ళయిందిరా వచ్చి" అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది హ్యాపీగా. ఇక రాజేంద్ర ప్రసాద్ చూసి "దయచేసి నా బిడ్డని ఇక్కడ ఉండనివ్వండి. నా బిడ్డని నాకు దూరం చేయకండి" అనైతే అవన్ రాజేంద్ర ప్రసాద్ చూసి పార్వతి అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక భానుమతి అయితే ఇలా అంటూ ఉంటుంది. వాళ్ళు వాడు ఒప్పుకున్నాకే వీళ్ళిక్కడికి వచ్చారంట అని చెప్పేసి అయితే భానుమతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవునా అని.